గౌరవించాలి. ఈ రోజు మనం మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు 2 నెలలుగా వేతనాలు చెల్లించకుండా మున్సిపల్ కమిషనర్ దేవేందర్ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇక విధులు బహిష్కరించి భిక్షాటన చేశారు. మరోవైపు మున్సిపల్ కార్మికుల నిరసన కార్యక్రమంలో వీధులు శుభ్రం చేయకపోవడంతో చెత్త పేరుకుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురించి పిఎఫ్ పైసల గురించి కొట్లాడుతున్నామన్నా మేము మంచితనని అడిగినాం. ఇప్పటికి 4-5 నెలలు అయితే మేము కొట్లాడబట్టి ఎంతమంది చేసినా కానీ రేపిస్తాం రేపిస్తాం ఈ 2 నెలల జీతాలన్నా మాకు ఇప్పుడు చేస్తామని ఉన్నోళ్ళం కాము, లేనోళ్ళమే లేకనే గట్టి లేకనే చేస్తున్నాం పని. మేము చేస్తే కూడా ఆఫీస్ మీద తీసుకుంటారన్నా బదనామయ్యే చీపర్స్ వాళ్ళు ఒక్కరికే. ఇప్పుడు మేము కైకిలో దొరకొచ్చి వాళ్ళు పని చేస్తారు, మేము చేస్తారేమో. ఇప్పుడు మేము కొట్లాడితే వాళ్ళకి రావా అన్న జీతాలు? మేము పోరాడేది మా చీపర్ వాళ్ళకి పోరాడుతున్నాం, అందరికి వస్తాయి జీతాలు. కానీ మేము చేసినాము ఇంకా ఇల్లు ఇచ్చినట్ట కాదా 2 నెలలు 3 నెలలు పడుతున్నాయి సార్కు. ఇంక ఇల్లు ఇచ్చినాం వాళ్ళకి వస్తలేవా, నెలలకు జీతాలు వస్తలేవా సార్లకు? మాకెందుకు నెలకి వేయరు సార్? అది ప్రాబ్లం ఉంది ఇది ప్రాబ్లం ఉంది అని అంటారు సార్. మేము అడిగే వరకల్లా సరే అయితే పోతే పోని. నిన్న పోయినాం సార్, ఎవరైనా అడగరా? నెల రాగానే అడుగుతారు. అట్లాంటిది 2 నెలలు 3 నెలలు పడ్డా కానీ మేము చేసుకుంటూనే పోయినాం. చేసుకుంటూ పోయి నిన్న ఏం సారు మాకు జీతాలు కావాలి సారు అని అంటే సోమవారం వరకల్లా ఏపిస్తా, అది కూడా చూస్తా, పడితే లేకుంటే లేదు, అది కూడా ప్రయత్నం చేస్తా అని అన్నాడు. అంటే లేదు సార్ ప్రయత్నం చేస్తా అన్న ముచ్చట దూరం బాయే, మాకు ఖచ్చితంగా జీతాలు కావాలి సార్ అని చెప్పేసి మేము అన్నాం సార్. అట్లా అంటే ఎట్లా వస్తాయి లేకపోతే ప్రయత్నం చేస్తా అంటున్నావు కదా అంటే మేము జీతాలు పడదాకా చేయం సార్ పని, మాకు బాగా బాధ అవుతుంది అని మేము అన్నాం. ఇబ్బంది అవుతుంది, చిట్టీలు ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. మరి మా పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా. మళ్ళీ పొద్దుగల 4 గంటల నుంచి మళ్ళీ 5 గంటల దాకా పని, పొద్దుగల 10 గంటల దాకా 6 గంటల నుంచి మళ్ళీ 2 గంటలకు ఎక్కితే మళ్ళీ 5 గంటల దాకా ఒక్క పూట పని పెట్టి మనం 1 దాకానో 12 గంటల దాకానో చేసిపోతామని అనుకున్నాం. మరి అడిగినందుకు దురుసుగా మాట్లాడి మరి వెళ్ళగొట్టడం అనేది జరిగింది. ఇది కరెక్ట్ నిర్ణయం కాదు, ఇది పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లే ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్లను చాలామంది మున్సిపల్ వర్కర్లను చాలామంది మభ్య పెడుతున్నారు. రాజకీయ లీడర్లు కావచ్చు, అట్లే ఆఫీసర్లు కావచ్చు, ఈ నెల వేస్తాము ఆ నెల వేస్తాము మీరు పని చేయాలని చెప్పి మరి